ఈ కొండ పడిపోతున్నప్పుడు భీముడైతే తన తలని అడ్డుపెట్టి కొండ పడకుండా ఆపాడంట. ఇది భీముని తలపెట్టిన ప్రదేశంగా చెప్తారు. ఇది భీముని యొక్క చేతులు. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజైతే మనం విజయనగరం దగ్గరలో ఉన్న శ్రీ రామతీర్థం అయితే వచ్చాం. ఈ టెంపుల్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగంలో పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడు కూడా తమతో రమ్మంటే శ్రీకృష్ణుడు దాన్ని సున్నితంగా తిరస్కరించి సీతారామ లక్ష్మణ విగ్రహాలు అయితే వాళ్ళకి ఇచ్చి, ఇది నా పూర్వ అవతారం కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా పూజించమని చెప్పారంట. సో మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ మీద అయితే పాండవులు కొంతకాలం అయితే నివసించారంట. ఈ నివసించినప్పుడు వాళ్ళు ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి అయితే ఆ విగ్రహాలని వాళ్ళు ఇచ్చి వెళ్ళారంట. కాకపోతే తర్వాత కాలంలో ఇక్కడ బౌద్ధ మతం అనేది బాగా ప్రాముఖ్యం చెందుతున్న సమయంలో వాళ్ళు ఎక్కడ ఈ విగ్రహాలని నాశనం చేస్తారో అని భావించిన బ్రాహ్మణులు ఆ విగ్రహాలను అయితే జాగ్రత్తగా భూగర్భంలో అయితే దాచారంట. తర్వాత 16వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఆ విగ్రహాలను అయితే బయటికి తీసి ఈ గుడిని అయితే పునర్నిర్మించి ఆ విగ్రహాలని ఈ గుడిలో అయితే స్థాపించారు. ఇది ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత. అండ్ ఫస్ట్ మనం ఈ టెంపుల్కి అయితే వెళ్దాం. ఆల్రెడీ నేను బయట కొన్ని పూజలు అయితే చేశాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను. సో మనకి ఏంటంటే ఇక్కడ గుడికి ఎంటర్ అయ్యే ముందు బయట అయితే ఒక కవర్ అయితే అమ్ముతున్నారు, 100 రూపీస్. కవర్లో 3 కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అయితే ఉంది. అలాగే ఒక చిన్న కొండ మీద దీపం పెట్టి అయితే ఇస్తున్నారు, అది 20 రూపాయలు అంట. దాన్ని పూజించి 3 కొబ్బరికాయలు ఎక్కడెక్కడ కొట్టాలో 3 ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా కొట్టేసి మనం దర్శనం అయితే పూర్తి చేసుకోవాలి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత వెనకాల కనిపిస్తున్న ఈ కొండకి అయితే వెళ్దాం. గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన ఈ దీపాన్ని అయితే వెలిగించి ఒక కొబ్బరికాయని అయితే ఇక్కడ కొట్టవలసి ఉంటుంది. అలాగే మనకి ఇచ్చిన పూజ సామాగ్రి, అరటిపళ్ళు, అగరబత్తి అన్నీ కూడా ఇక్కడే పూజ చేసేయాలి. లోపలికి అయితే వాటిని ఎలా చేయరు. రెండో కొబ్బరికాయని ఇక్కడ రాముని పాదాలు అంటారు ఇవి. ఇక్కడైతే రెండో కొబ్బరికాయని కొట్టి అప్పుడు గుడిలోకి అయితే వెళ్ళాలి. గుడిలో అయితే 3 రకాల దర్శనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళేది ఫ్రీ దర్శనం అనమాట. అలాగే 20 రూపాయల దర్శనం, 50 రూపాయల దర్శనాలు కూడా ఉన్నాయి. సో రేటుని బట్టి టైం అయితే ఉంటుంది. ప్రతి గుడిలో ఉండేది ఇక్కడ కూడా. రేటు పెరిగే కొద్ది మనం తక్కువ సమయంలో దేవుడిని అయితే చేరుకోవచ్చు. ఇది గుడి లోపల అయితే ఎలా ఉంది, అది గర్భగుడి చుట్టూరు మండపం అయితే ఉంది. ఇది ఫ్రీ దర్శన్ కదా, మన ఫ్రీ దర్శన్లో ఇలా చుట్టూ తిరిగి రావాలి. అక్కడ మనకి ముఖద్వారం కనిపిస్తుంది కదా, మెయిన్ ఎంట్రన్స్. అక్కడి నుంచి డైరెక్ట్గా పంపిస్తే 50 రూపీస్ అంట దానికి. చివరిగా 3వ కొబ్బరికాయని అయితే గుడి లోపల వాళ్ళు కొడతారు. అక్కడ ఒక మనిషి ఉంటారు, అతనికి ఇస్తే తను కొబ్బరికాయ కొట్టి మనకైతే ఇస్తారు. ఇది ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ మీదే ద్వాపర యుగంలో పాండవులు అయితే నివసించారని కొన్ని రోజుల పాటు వాళ్ళు వనవాసం చేసే సమయంలో. ఇప్పుడు పైకి అయితే వెళ్ళి చూద్దాం పైన ఏముందో. ప్రజెంట్ వర్షం పడింది, ఇందాకే మబ్బు అవుతుంది ఫుల్గా. వ్యూ అయితే చాలా బాగుంది. పైకి వెళ్దాం. ప్రస్తుతానికి సగం వరకు అయితే ఎక్కాను కొండ. ఇక్కడి నుంచి
ఇలా ఉంది వ్యూ. ఇక్కడి నుంచి మెట్లయితే లేవు, ఇలా కాంక్రీట్ రోడ్లా ఉంది. అది కూడా అంచు వరకు ఉంది, అక్కడి నుంచి అది కూడా లేదు. ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాం. అదే కొండపైన ఉన్న రామాలయం. అండ్ ఇందాక మనం వచ్చిన గుడి అది కొండ కింద ఉన్న రామాలయం. ఇక్కడే పాండవులు అయితే రామలక్ష్మణ సీత విగ్రహాలని పెట్టి కొల్చేవారంట. దీని తర్వాత విజయనగర మహారాజులు కట్టించిన గుడి అయితే అది. ఈ ఆలయాన్ని అయితే ఈ మధ్య కాలంలోనే పునఃప్రతిష్ఠించారన్నమాట. అంతకుముందు ఇదే ప్లేస్లో ఒక పాత ఆలయం అయితే ఉండేది. దాని ప్లేస్లో దీన్ని కొత్తగా నిర్మించి ఓపెన్ చేశారు. అందుకే మనకి ఈ గుడి అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ గుడికి పక్కనే కొండ మీద ఒక కొలను అయితే ఉంటుంది. ఇది ఆ కొలను. ఇది చాలా లోతుగా ఉంటుంది. అండ్ ఇందులో మనం ఏదైనా ఒక వస్తువు వేస్తే అది కాశీలోని గంగా నదిలో తేలుతుందని ఇక్కడ అందరూ భావిస్తారు. ఇది చాలా లోతు, ఇందులోకి దిగడం అయితే ప్రమాదకరం. భీముని గృహ అనే దారి అయితే రాసుంది, పెయింట్ అయితే వేశారు. కనిపిస్తుంది కదా, ఇదే భీముని గృహ. ఇది భీముని గృహ. ఈ కొండ పడిపోతున్నప్పుడు భీముడైతే తన తలని అడ్డుపెట్టి కొండ పడకుండా ఆపాడంట. ఆ అన్నమలు కూడా మనకి ఈ గృహ దగ్గర కనిపిస్తాయి. ఈ ఇరుకైన సందుల నుంచి నడుచుకుంటూ మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా సన్నని దారిది. ఈ దారి గుండా అయితే మనం లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఇదే సన్నని దారి. దీని గుండా అయితే లోపలికి వెళ్ళాలి మనం. వంగి కిందకైతే వెళ్ళాలి. ఇలా వంగి కిందకైతే రావాలి. సో మనం ఆ కొండ నుంచి ఆ చిన్న సొరంగంలోంచి అయితే వచ్చాము. ఇదే భీముని గృహగా చెప్పుకుంటారు. విగ్రహం కనిపిస్తుంది కదా, ఈ విగ్రహం పైనే మనం చూసినట్టయితే ఇక్కడ ఇలా మార్క్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇదొక మార్కు, ఇదొక మార్కు. ఇది భీముని తలపెట్టిన ప్రదేశంగా చెప్తారు. ఇది భీముని యొక్క చేతులు. ఇక్కడైతే కూర్చుని భీముడు తన తలతో 2 చేతులు ఈ కొండలో పెట్టి అయితే ఈ పర్వతం పడిపోకుండా ఆపాడని ఇక్కడ చరిత్ర చెప్పుకుంటారు.
వచ్చిన దారి నుండి అయితే వెళ్ళట్లేదు. ఇలా ఎక్కడే యారో మార్క్స్ కనిపిస్తే మనకి ఈ యారో మార్క్స్ గుండా వెళ్తే పైన సీతాదేవికి సంబంధించిన గుడి ఒకటి ఉంటుంది. అది కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. ఈ యారో మార్క్స్ని అయితే ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి అయితే వచ్చాం ఇక్కడికి. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్న గృహలోనే సీతాదేవిని అయితే పూజించేవారంట. కొంచెం మంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ గృహలో సీతాదేవి లవకుశులతో పాటు వనవాసం చేసిన సమయంలో ఇక్కడ కొన్ని రోజులు నివసించిందని, ఈ ఇక్కడ ఉయ్యాలలో లవకుశులను అయితే పడుకోబెట్టేవారని కొంచెం మంది చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, కానీ ఇక్కడైతే కొంచెం మంది జనాలు అయితే నాకు చెప్పారు. అండ్ ఇక్కడ మనకి ఈ పక్కనే ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఇలా పెయింట్తో మనకు ఒక మార్క్ చేసి ఉంటుంది ఇక్కడ. ఈ మార్క్ ఇక్కడే సీతాదేవి తన చీరలను అయితే ఆరేసుకున్నది అని అయితే ఇక్కడ చెప్పుకుంటున్నారు. సో దీని గురించి నాకైతే పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు. మీకు ఎవరికన్నా దీనికి సంబంధించిన కథ పురాణాలు ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి, మనం తెలుసుకుందాం. కొండ నుంచి కిందకి దిగుతుండగా మెట్లు పక్కనే మనకి ఒక చిన్న గృహ లాంటిది కనిపిస్తుంది. అక్కడ పాతబడిన ఇల్లులా కూడా ఏవో ఉన్నాయి. అటు వస్తే మనకి ఇక్కడ ఇలా ఒక ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలోనే సీతాదేవి లవకుశులకి అయితే జన్మనిచ్చినదిగా చెప్పుకుంటారు. యాక్చువల్గా పురాణాల్లో సీతాదేవి లవకుశులను జన్మనిచ్చిన ప్రదేశం ఎగ్జాక్ట్గా ఎక్కడా మెన్షన్ చేయలేదు. మన ఇండియాలోనే 2-3 ప్లేసెస్లో అయితే సీతాదేవి లవకుశులు జన్మనిచ్చిన ప్రదేశాలుగా చెప్పుకుంటారు. లాస్ట్ టైం నేను అమృత్సర్లో కూడా ఒక రామ్ తీర్థం ఉంది. అక్కడ కూడా సీతాదేవి లవకుశులను జన్మించిన ప్రదేశంగా, వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశంగా అక్కడ చెప్పుకుంటారు. దాని వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడైతే ఏవో ఇలా ఇల్లు కూడా ఉన్నాయి. పాతబడిపోయిన ఇల్లు, మట్టితో ఇటుకలతో కట్టిన ఇల్లు. దీని గురించి కూడా నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.